హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అఖిల నాగేందర్. ఈరోజు మన ఛానల్లో దాల్ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దాల్ కిచిడి ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు రైస్, 1 కప్పు కందిపప్పు కానీ మైసూర్ పప్పు కానీ వేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. రైస్ అనేది నానబెట్టుకోవడం వలన బాగా మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా ఉడుకుతుంటే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. దీన్ని మనం చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు. నానబెట్టుకున్న మిశ్రమాన్ని మనం కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్నాక వాటర్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసుకోవడం వలన రైస్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది, తినడానికి బాగుంటుంది. ఇందులోనే ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, ఆయిల్ అనేది వేసుకొని ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ దాల్ కిచిడిని మనం పిల్లలకు లంచ్లో కూడా వేసేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. మీకు ఏమైనా పలుకుల్లాగా ఉంటే పప్పు గుత్తితో మనం స్మాష్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా లేకపోతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి వేసుకోవడం వలన. కిచిడిని మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్నాక ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి, పోపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే చిన్న ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు, 3 వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న దాల్ కిచిడిని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఒక 5 మినిట్స్ దాకా ఇది ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక స్టవ్ బంద్ చేయడమే. అంతే అండి, సింపుల్గా టేస్టీగా దాల్ కిచిడిని ఇలా ప్రిపేర్ చేసేయండి. మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు ట్రై చేయండి. అంతే అండి, టేస్టీ దాల్ కిచిడి రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ ఒక లైక్ ఇచ్చుకోండి మరి.